హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్లు చాలా ఫన్నీగా జరుగుతున్నాయి, కొన్ని ఎమోషనల్గా జరుగుతున్నాయి, కొన్ని చోట్ల పోటాపోటీగా ఒకరిపై ఒకరు అనేక ఆరోపణలు చేసుకుంటూ కూడా ఎలిమినేషన్ ప్రక్రియలో భారీ ఎత్తున కూడా అల్టిమేట్గా ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు. అయితే లాస్ట్ సీజన్లో ఎలిమినేట్ అయిన శేఖర్ భాష గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. శేఖర్ భాష వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజలకి, అయితే ముఖ్యంగా ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారికి అల్టిమేట్గా కూడా పూర్తిగా కొంతమేర అందరితో పోల్చుకుంటే ఖచ్చితంగా 1% ఎక్కువగానే ఫన్నీగా ఉండడానికి ప్రయత్నించాడు. కామెడీగా ఉంటూ ఎంటర్టైన్మెంట్ చేయడంలో చాలా సక్సెస్ అయ్యాడు. అయితే మరోవైపు సెంటిమెంట్ పరంగా చాలామంది చాలా విధాలుగా తమని సెంటిమెంట్ కార్డ్ యూజ్ చేయడానికి చాలామంది ఉపయోగించారు. కానీ శేఖర్ భాష ఎక్కడా కూడా ఉపయోగించలేదు. ఎందుకంటే తన వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, డెలివరీ డేట్ కూడా వచ్చేసింది, మరి కొద్దిలో తనకు బిడ్డ పుట్టబోతుందని తెలుసు, వారి హెల్త్ ఏ విధంగా ఉంటుందని ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వాటిని బయటకు చూపించి ఒక సెంటిమెంట్ కార్డును కూడా చూపించే అవకాశం ఉంటుంది. కానీ అటువంటిది ఏమీ చేయకుండా చాలా జెన్యూన్గా అలా ప్రోగ్రెస్గా పోతూ చాలా కామెడీస్ అనేవి చేశాడు. మరోవైపు శేఖర్ భాషని ఎలిమినేట్ చేయడం పట్ల ఓటింగ్లో ఎందుకు తేడా వచ్చింది? శేఖర్ భాష ఎలిమినేట్ అయిన తర్వాత బయటకు వస్తూ కూడా నేను చెప్పడం జరిగింది, నేను చాలా ఫన్నీగా చేశాను, ఏదైతే పల్పి ఆరెంజ్ టైప్లో ఉండేలాగా పసుపు కారం కలిపి ఆరెంజ్ కలర్ వచ్చేలాగా పల్పి ఆరెంజ్ వచ్చేలాగా ఒక ప్రాంక్ కూడా చేశాను. ఈ విధంగా ప్రతి ఒక్క డైలాగ్ కంటిన్యూగా ఫన్నీగా ఉండడానికే ప్రయత్నించాను. ఇంత ఎంటర్టైన్మెంట్, అల్టిమేట్గా బిగ్ బాస్కి కావాల్సింది ఎంటర్టైన్మెంట్, కానీ అంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చినప్పటికీ నేను ఎందుకు ఎలిమినేట్ అయ్యానది తెలియదు అన్నాడు. అయితే బిగ్ బాస్ ఆలోచన ప్రకారం మరొకసారి శేఖర్ భాష ఇంట్లోకి ఎంట్రీ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే బిడ్డ పుట్టాడు కాబట్టి బయటకు పంపించారు. చూసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కావచ్చు, లేకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు రీఎంట్రీలో మళ్ళీ శేఖర్ భాష వచ్చే అవకాశం ఉందని చాలామంది బిగ్ బాస్ అభిమానులు చెప్తున్నారు. అదేవిధంగా లోపల ఉన్న సోర్సెస్ కూడా చెప్తున్నాయి. అయితే మళ్ళీ శేఖర్ భాష వచ్చినట్టయితే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ బ్యాక్ వస్తుంది. పూర్తిగా వెంటనే టాప్ టు టాప్ పంచెస్ అనేవి బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా శేఖర్ భాష ఎంటర్టైన్గా మారనున్నాడు. శేఖర్ భాష ఎంటర్టైన్మెంట్ని ఎవరైనా బిగ్ బాస్ ప్రేక్షకులు మిస్ అయినట్లయితే కామెంట్ చేయండి. శేఖర్ భాష మళ్ళీ రీఎంట్రీ కావాలని కూడా మీ తరఫున మీరు కోరండి. థ్యాంక్ యూ. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.